తెలంగాణలో మొత్తం కాళేశ్వరం టాపిక్, బీఆర్ఎస్ టాపిక్, కల్వకుంట్ల కవిత టాపికే హల్చలవుతూ ఉంది. అసలు కొత్త పార్టీ పెడతామని కొంతమంది, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్స్ అవుతుందని మరికొంతమంది, అనేక వార్తలు అయితే ఇప్పుడు యావత్ తెలంగాణ కూడా సంచలనంగా మారుతూ ఉంది. ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో జాగృతి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న ఏంటన్న అసలు కల్వకుంట్ల కవిత గారు నిన్న చేసిన వ్యాఖ్యల వెనక అర్థం ఏముంది? అసలు ఆమె అంత ఆవేశం కొద్దీ, అంత ఆవేదన కొద్దీ మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు వచ్చిందని? ఆ పరిస్థితి రావడానికి కారణం పార్టీలో ఉండబడేటువంటి కుట్రదారులు అనేటువంటిది వాటితో స్పష్టం అయిపోయింది కదా. ఇప్పుడు సస్పెన్షన్ వెయిట్ చేయించినటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ కుట్రదారుల ద్వారా స్పష్టం అయిపోయింది. కవిత గారు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు, ఏదైతే నా పైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి తెలంగాణ భవన్లో కూడా తను ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ పర్యటన అమెరికా పోయి వచ్చేందు లోపల లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఈ లేఖ రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఈ స్పష్టంగా 3 నెలల కాలం నుంచి మేము డిమాండ్ చేస్తాను. మేము ఏం డిమాండ్ చేస్తాను, ఆ లేఖ రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ కుట్రదారులు ఎవరు, వాళ్ళని బయట పెట్టండి చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తాను. ఆ ప్రక్రియ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేయకుండా కవిత గారే ఉల్టాగా పార్టీకి ద్రోహం చేసింది అనేటువంటి విధంగా, కవిత గారి దాన్ని పార్టీకి ఉల్టాగా నష్టం జరిగిందనే విధంగా మమ్మల్ని పోర్ట్రేట్ చేస్తూ కొంతమంది పెయిడ్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి అకౌంట్లు ఓపెన్ చేపించేసి కవిత గారి పైన దుష్ప్రచారం అనేటువంటి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అమెరికా పర్యటనకు మొన్నొకసారి చిన్న కుమారునికి సంబంధించినటువంటి ఉన్నత చదువుల కోసం వాళ్ళని జాయిన్ చేయడానికి వెళ్ళినటువంటి కవిత గారు అమెరికాలో ఉండగానే టీపీసీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తనను కార్మిక వర్గాల నుంచి దూరించిన ప్రక్రియ ఇలా బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. కనీసం ఎట్లాంటి ప్రమాణాలు అనేవి పాటించకుండా, జనరల్ బాడీ మీటింగ్ అనేటువంటి కూడా పెట్టకుండా కవిత గారిని ఏకపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? మీరు ఎందుకు అభద్రతా భావానికి లోనైళ్ళు? శ్రీమతి కవిత గారు రేపు రోజున ఈ యొక్క తెలంగాణకు దిక్సూచి కాబోతుంది. ఒక మహిళ కాబట్టి, ఒక మహిళ శక్తి కాబట్టి ఆమె నాయకత్వాన రేపు రోజున మన ప్రమాదం ఉన్నదని చెప్పేసి భావించినటువంటి మీరు అభద్రతకు లోనయ్యి ఈరోజు కవిత గారిని తొలగించడం ప్రయత్నం. ప్రధానంగా కాళేశ్వరం టాపిక్ తను మాట్లాడుతూ అసలు బీఆర్ఎస్ అవినీతి జరగలే అని చెప్తుంది. కానీ కల్వకుంట్ల కవిత పేర్లతో సహా బయటపెట్టిన పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ ఒక లైన్లో ఉంది, కల్వకుంట్ల కవిత ఇంకో లైన్లో వెళ్తుందంటే ఇప్పుడు ఆ విషయానికి వచ్చేసరికి ఒకటే సోదరు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు సబ్బండ కులాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసేసి ఇంతమందికి ఏకం చేసి అంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించినటువంటి మౌన్నత శిఖరం కేసీఆర్ గారు. ఒక హిమాలయ పర్వతం లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారి పైన పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం నిర్ణయం చేసింది? కనీసం ఒక తెలంగాణ బంధుకు పిలుపునిచ్చిందా? కనీసం తెలంగాణ అగ్నిగుండం చేయాల్సిన పరిస్థితి ఉంటాయి కదా. మన నాయకుడిని తగిలినప్పుడు, మన నాయకుని అవినీతి మచ్చ వచ్చినప్పుడు ఎందుకు ఖండించలేదు మీరు? ఇవాళ పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ నివేదిక బట్టబయలైన తర్వాత, 650 పేజీల నివేదిక బట్టబయలైన తర్వాత ఇవాళ ఆగమేఘాల మీద ఏది మన ప్రజెంటేషన్స్ పేరు మీద ప్రజెంటేషన్స్ చేసుకుంటా, స్క్రీన్ మీద అవి చూసి పెట్టుకుంటా, షో చేసుకుంటా మాట్లాడినంత మాత్రాన మీరు కేసీఆర్ గారిని కాపాడతారా? కేసీఆర్ గారి మీద ఆ మచ్చ రాకుండానే చూసుకోవాలి కదా. ఈ వయసులో సిబిఐ సంబంధించినటువంటి దర్యాప్తు కేసీఆర్ గారికి అవసరమా? మిమ్మల్ని ఎవరు కూడా ప్రశ్నించరు, మీకేం నష్టం జరగదు. మా నాన్నకు ఆ పరిస్థితి వస్తే బాధపడేది మేము. ఒక మహానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పరిస్థితిలో మేము చూడలేము కాబట్టి మేము బాధపడుతున్నాం. ఇవాళ ఇంజనీర్ల దగ్గర, మురళీధర్ రావు దగ్గర, నూనె శ్రీధర్ దగ్గర 1000 కోట్ల రూపాయల నిధులు దొరికినాయి, 1000 కోట్ల రూపాయల ఫండ్ దొరికింది ఏసీబీ దాడులల్లా. మరి ఇవన్నీ ఎక్కడికి? దీనికి సమాధానం చెప్పాలి కదా. దీనికి సమాధానం చెప్పాలకుండా కేవలం ప్రజెంటేషన్ల పేరు మీద కాలయాపన చేస్తూ మొత్తం నేపం అంతా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం క్రెడిట్ నువ్వు తీసుకొని ఈ రోజు అధికారం పోయిన తర్వాత కేసీఆర్ గారికి ఆ మచ్చను మిగిల్చే విధంగా సిబిఐ సంబంధించినటువంటి ఎంక్వైరీకి ఆ నాయకుడిని ఏ విధంగా మచ్చ తెచ్చిల్లో దానికి సమాధానం చెప్పమని కవిత గారు అడిగింది. ఇంకొక అంశం ఇప్పుడు ఏంటంటే కవిత వాట కవితకు రాలేదని ఇంత వదంతానికి కవిత గారు పూనుకున్నారు. లేకుంటే ఆమె వాట ఆమెకు వస్తే ఆమె సరిగ్గానే పార్టీలోనే ఉండేది, ఆమె వాటకు ఆమెకి చెందలేదు కాబట్టి ఇట్లాంటి అబద్ధాలు వస్తూ ఉన్నాయని కూడా. వాటాలు ఏముంటాయి సోదర? వాటాలు అంటూ ఏమి లేవు. తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త 19 సంవత్సరాలుగా ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ సమాజం కోసం బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాన కూడా ఒక పెట్టను గూడ వలె నిలిచినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. బీఆర్ఎస్ పార్టీ ఒక శరీరం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆత్మలాగా ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. అంతటి అపురూపమైన సంస్థ. ఇలా ఎన్నో ఉప ఎన్నికలు చేసిళ్ళు, అన్ని ఉప ఎన్నికలలో కూడా మా కాంట్రిబ్యూషన్ ఉంది కదా. ఈ రోజు నిజామాబాద్ పార్లమెంట్లో 2014లో అరగ్రేటం చేసినప్పుడు 164,000 ఓట్ల మెజార్టీతో శ్రీమతి కవిత గారు గెలిచిళ్ళు. 2వ ఎలక్షన్ కల్లా ఆమె పైన ఎందుకు కుట్రలు చేసిళ్ళు? 2వ ఎలక్షన్ల కుట్రలు చేసింది నిజం కదా. ఆ కుట్రలను బయటకు తీసుకురమ్మని చెప్పేసి కవిత గారు కోరితే ఇవాటి వరకు ఎందుకు బయట పెట్టట్లేరు?
ఆ రోజు నిజామాబాద్ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కుట్రలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను యాక్సెస్ ఇస్తూ ఏదైతే ఫామ్ హౌస్ రప్పించుకుంటున్నారో మీ కుట్రలన్నీ బయటికి రావాలని చెప్పేసి కవిత గారు అన్నారు. మీరు కవిత మీద కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారా? 100% జరిగినాయి కదా, అందులో బాగానే కదా ఇప్పుడు సస్పెన్షన్ కూడా జరిగింది. కుట్రలు చేస్తా ఉందని వీళ్ళు అంటున్నారు కదా. ఎట్లా దానికి ఆధారం ఏంటి? అంటే ఏదైతే తండ్రిని కాదని అనేక ధోరణుల్లో చెప్పిన మాట వినకుండా తను వెళ్తా ఉంది అనే మాటలు వినబడుతున్నాయి కదా. మొదటి నుంచే కూడా కవిత గారు ఒక ఇండిపెండెంట్ పందా నువ్వు తీసుకొని పోతున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు డైరెక్ట్ వచ్చేసి పార్టీ సభ్యత్వం తీసుకొని సిరిసిల్లలో పోటీ చేస్తే కూడా, సిరిసిల్ల పోటీ చేసినప్పుడు కూడా కవిత గారే అక్కడ స్వయంగా ఒక అదృశ్యస్తంలాగా పనిచేసి కేటీఆర్ గారిని గెలిపించుకున్నది. కేకే మహేందర్ రెడ్డి గారు అక్కడ పోటీ చేసినప్పుడు కేటీఆర్ గారు స్వల్ప మెజార్టీతో గెలిచిల్లు. ఆ టైంలో మా కాంట్రిబ్యూషన్ ఉంది కదా, ఇలా అందులో మా కష్టం ఉంది కదా. ఇలా మేము ఎక్కడ చేసినాము? పార్టీ కోసము, కేసీఆర్ గారి కోసము మేము జైలు పాలైనము. 5.5 నెలలు ఒక ఆడబిడ్డ జైలు పాలైంది. ఇక ఇంతకంటే మేము పార్టీ కోసం త్యాగం చేయాల్సిన పని ఏంటిది? ఇప్పుడు ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్స్ కూడా వస్తుంది, ఆల్మోస్ట్ ఖరారు అయిందన్నట్టు కూడా తెలుసా ఉంది. అసలు మీరు ఎలా? ఇప్పుడు మా అధ్యక్షురాలు కొద్దిసేపట్లో అందుబాటులోకి వస్తారు. అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం ప్రకారం తెలంగాణ జాగృతి అనేటువంటిది పతాక శీర్షికలో ప్రజల యొక్క గొంతుకై కదులుతాం, ప్రజల హక్కుల కోసం ఒక ధిక్కార స్వరాలమై కదులుతాం, కవిత చేతిలో ఒక ఆయుధాలుగా కదలటానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ అని పార్టీ రాబోతా ఉందనేది వాస్తవం. ఇక పార్టీ పేర్లు ఇవన్నీ ఇతరత్ర ఒకవేళ పార్టీ పెట్టేటువంటి ఆలోచన కవిత గారికి ఉంటే కవిత గారి స్వయంగా ప్రకటిస్తారు. ఇప్పుడు శంఖంలో పోస్తే తీర్థమైంది అంటారు. ఒకవేళ నిజంగా అట్లాంటి ఆలోచన కనుక ఉన్నది కవిత గారికి అంటే కవిత గారే నిర్ణయిస్తారు. చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు, మరో షర్మిల గారు కాబోతా. షర్మిలకు ఈమెకు సంబంధం ఏంది? షర్మిల ఆస్తి తగాలతో పోయింది, నక్కకు నాగులు అనుకున్నటువంటి దూరం ఉన్నది. ఆమెకు ఈమెకు సబ్జెక్టు పరంగా కానీ ఇంకో పరంగా కానీ అన్నతో ఆస్తుల గొడవలు ఉన్నాయి. మాకు ఆస్తుల గొడవలు లేవు కదా, పంపకాల గొడవలు లేవు కదా. మాకు తెలంగాణ అస్తిత్వం ముఖ్యం, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి బాగోగులు ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇచ్చే విధంగా, ఈ 6 గంటల అరమలు ఇచ్చే విధంగా మేము ఆ విధంగా కొట్లాడుతున్నాం తప్పితే గామని తీసుకొచ్చి ఇక్కడ పోల్చడం అంటే సబు. అనేక సార్లు కేసీఆర్ దేవుడు అని కల్వకుంట్ల కవిత గారు అన్నారు. అలాంటి దేవుడిని కాదని ఇప్పుడు పక్కకి వెళ్ళి తను ఒంటరి పోరాటం చేయగలుగుతుందా? మేము కాదని మేము అనలే కదా. కేసీఆర్ గారి దగ్గర ఉండేటువంటి దయ్యాలను దూరం తీసుకుని పార్టీని ప్రక్షాళన చేసుకుంటే ఈ పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని చెప్పేసి ఆడబిడ్డగా నేను ఆశీర్వదిస్తానని చెప్పింది. ఒక ఆడబిడ్డ యొక్క దుఃఖము రేపు బీఆర్ఎస్ పార్టీకి అర్థమవుతుంది. రేపు భవిష్యత్తులో కవిత గారి రాజకీయ పందా రేపు బీఆర్ఎస్ పార్టీకి అర్థం కాబోతుంది. ఫైనల్గా ఏం చెప్తారు? అంటే జాగృతి ఏ విధంగా ఉండబోతుందని అంటే ఏం చెప్తారు? 100% ప్రజలలో ఉంటాము, 100% ప్రజల కోసం పనిచేస్తాము. రేపు మా అధ్యక్షురాలు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతాం. రేపు రాజకీయ పార్టీ అయినా ఒకవేళ సంస్థాగతంగా ముందుకు పోవాల్సి వచ్చినా మా యొక్క కార్యకర్తల బలం లేనిది రేపు అక్కడ ఏ అభ్యర్థికి కూడా గెలవడు అనేటువంటి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా. థ్యాంక్ యూ. చూసారు కదండి, కల్వకుంట్ల కవిత గారిని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్స్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు మరికాసేపులో మీడియా ముందుకైతే రాబోతా ఉన్నారు. మరి తాను ఎటువంటి ప్రకటన చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, జాగృతి భవన్, హైదరాబాద్.